హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను చేపల పులుసు చేయబోతున్నాను. సో మా ఆయన అయితే మార్కెట్ నుంచి బొచ్చు పరిగి అంటారు కదా, అది కేజీ తీసుకొచ్చారు. నేనైతే వాష్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. అక్కడే చేసేసి ఫ్రెష్గా తీసుకొచ్చారండి. సో చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూసారు కదా, మంచిగా కండ బాగుంది. సో మనం మంచిగా చేపల పులుసు అనేది చేద్దాము. సో దానికోసమని నేను ఉల్లిపాయ ముక్కలు, టొమాటో, పెద్ద సైజు టొమాటో ఒకటి, ఇంకా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, సో ఇవన్నీ నేను మిక్స్ చేసుకోవాలి ఒక పేస్ట్ లాగా. సో మనం చేపల పులుసుకి ఇవన్నీ రెడీ చేసుకుందాం. సో నేను మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయ ముక్కలు, ఇంకా టమాటా, ఇంకా అల్లం వెల్లుల్లి ఇవన్నీ మనం వేసుకుందామండి, మసాలాకి కావాల్సినవి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మంచి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. పులుసులాగా మనకి అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అందుకే మనకి చేపల పులుసు. పులుపు కోసం మీరు చింతపిక్క కూడా ఇందులో యాడ్ చేయొచ్చు, చింతరసాన్ని. సో నేనైతే యాడ్ చేయట్లేదు. సో నేనైతే మిక్స్ చేసుకుంటున్నాను. గ్లాసుడు వాటర్ అయితే వేసుకొని మనం పేస్ట్ లాగా చేసుకుందాము. సో ఇలా రావాలండి, కచ్చా పచ్చగా, పూర్తిగా మెత్తగా పేస్ట్లా కాకుండా. సో స్టవ్ అయితే వెలిగించుకుంటున్నానండి. ఇలా ఒక కడాయి పెట్టుకున్నాను. సో దానికి చేపలకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ముందుగా. సో కొద్దిగా ఎక్కువ అయితే ఆయిల్ అయితే ఉండాలి, ఎందుకంటే మనం చేపలని కూడా బాగా నూనెలో అయితే ఫ్రై చేయాలి. నూనెలో అయితే వేయించుకుందాం. ఫస్ట్ అయితే చేప ముక్కలు అనేది నూనెలో వేయించాలి. సో ఒక్కొక్క ముక్కగా ఇలా వేయాలన్నమాట ఆయిల్లో. చూసారు కదా, ఇలా వేసుకొని మనం బాగా ఆయిల్ అయితే ఉడికించుకోవాలన్నమాట. ఇలా మనం మెల్లగా కలుపుకోవాలండి. ఎక్కువ ఫాస్ట్గా కలిపితే ముక్కలు అనేవి ఇరిగిపోతాయి. సో మనము స్లోగా ఇరిగిపోకుండా మనము తిరగేసుకోవాలి. అప్పుడే ఇటువైపు అటువైపు రెండు వైపులు కూడా బాగా వేగుతాయి. చూస్తున్నారు కదా, ఒకవైపు అయితే వేగిపోయాయి. సో నేను రెండో వైపు నేను తిరగేస్తున్నాను. సో చేపల పులుసు అనేది చాలా వెరీ ఈజీ అండి. సో మనకి పెద్దగా కష్టం ఉండదు. మనకి కావాల్సినవన్నీ మసాలాస్ అన్నీ వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. సో ఒకసారి నా స్టైల్లో ఒకసారి మీరు చూడండి, ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పటివరకు అయితే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఎంకరేజ్ చేయండి. చూస్తున్నారు కదా, రెండు వైపులు అయితే వేగిపోయాయి. నీటిలో కంటే కూడా నూనెలో ఉడికితేనే మనకి ఏ కర్రీ అయినా బాగుంటుంది. మనం చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ అయినా, ఏ కర్రీ చేసినా కూడా ఆయిల్లో అయితే మంచిగా వేయించాలి. ఇప్పుడైతే నేను బాగా వేగాయి కదా, ఇప్పుడైతే నేను మిక్సీ చేసుకున్న మసాలా ముద్దను అయితే వేసుకుంటున్నాను. సో మనకి మెల్లగా కలుపుకోవాలి, లేకపోతే ఇరిగిపోతాయి. సో నేనైతే ఒక స్పూను, హాఫ్ స్పూను అయితే నేను సాల్ట్ అయితే వేసుకున్నాను. తర్వాత హాఫ్ స్పూను పసుపు అయితే వేసుకున్నాను. 2 స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. సో మనకి చికెన్ మసాలా అనేది ఏ మసాలా అయినా వేసుకోవచ్చు, గరం మసాలా అయినా వేసుకోవచ్చు. సో నేనైతే చికెన్ మసాలా అయితే యాడ్ చేశాను. సో చూసారు కదా, మెల్లగా ఇలాగ కలుపుకోవాలి. ఎక్కువ కలిపినా కూడా ముక్కలు అనేవి బాగా వేగాయి కాబట్టి విరిగిపోతాయి అన్నమాట. సో స్లోగా కలపాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం మిక్స్ చేసుకున్నాం కదా, అందులో అయితే కొద్దిగా మసాలా ఉంది కాబట్టి నేనైతే అందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇలాగా చేతితో ఇలా చేసుకొని నేనైతే వాటర్ అందులో వేసుకుంటున్నాను. తర్వాత వచ్చి మనం కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాము. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం కదా, మళ్ళీ తర్వాత లాస్ట్లో అయితే వేసుకోవాలి. అలాగైతే మనకి మంచి మంచి ఫ్లేవర్ వస్తుంది, కొత్తిమీర ఫ్లేవర్ అనేది. కొత్తిమీర వేసుకున్నాం కదండి, ఇప్పుడైతే మనము ఒక 20 మినిట్స్తో పాటు ఇలా ఉడికించుకోవాలండి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి.
చూసారు కదా, ముక్క అనేది బాగా ఉడికింది, నూనెలో కూడా బాగా వేగింది. సో కొత్తిమీర కూడా అందులో కలిసిపోయింది. సో మళ్ళీ మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాము. సో మనకి చేపల పులుసు అనేది గ్రేవీగా ఉండాలి కాబట్టి నేను ఇక్కడితోనే ఆఫ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.